టారిఫ్స్ అనేది చాలా ప్రధాన అంశంగా కనబడుతోంది సార్. ముందుగా 25% టారిఫ్స్ అన్నారు. తర్వాత అదనంగా మరొక 25% టారిఫ్ కూడా వేస్తున్నామని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం కూడా చేయడం జరిగింది. మొత్తం మీద 50% టారిఫ్ అనేది ఇది కేవలం టారిఫ్‌లా కనిపించడం లేదు. భారత్‌ని పనిష్ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ వేస్తున్నటువంటి ఒక అస్త్రంలాగా, ఆయుధంలాగా కనబడుతోంది. టారిఫ్స్ గురించి ముందుగా మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి సార్? దీంట్లో చాలా కోణాలు ఉన్నాయండి. మనం చూస్తే గనక ఏప్రిల్ 2వ తారీఖున మొదటిసారి డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ అనౌన్స్ చేసినప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా 26% టారిఫ్ వేశాడు. దానికి భిన్నంగా ఇప్పుడు 50% టారిఫ్ వేయడు. అంటే రష్యా యాంగిల్ ఇప్పుడు తీసుకొచ్చాడు. పోనీ రష్యా నుంచి చమురు కొంటున్న దేశాలు అందరి మీద వేశాడా అంటే అది కూడా లేదు. ఎందుకంటే భారతదేశం కొంటున్న చమురు మిగతా దేశాలు యూరోప్ తో కంపేర్ చేసి చూస్తే చాలా తక్కువ. అయినా కానీ కూడా భారతదేశానికి మాత్రమే ఈ టారిఫ్ల గురించి మాట్లాడుతున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ చైనా కానీ, జపాన్ కానీ, యూరోప్ కానీ ఇంకా చాలా దేశాలు కొంటున్నాయి. వాటి గురించి ఏం మాట్లాడదు. కాబట్టి టారిఫ్లు వేయదలుచుకున్నాడు. దానికి ఏదో నెపం కావాలి కాబట్టి ఏదో సాకు చూపించాలి కాబట్టి సాకు చూపిస్తున్నాడు. మిగతా దేశాలకి అదే సాకు వాళ్ళకి వర్తించినా కానీ దాని గురించి మాట్లాడదు. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. ఏదో అయింది. ఈ 50% అనేది సడన్ గా ఎందుకు ఆలోచన వచ్చింది అన్నది ఒక విషయం. దీంట్లో చాలా కోణాలు ఉన్నాయి. ఏప్రిల్ కి ఇప్పటికీ జరిగిన తేడాల్లో మనం చూస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ యొక్క పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. 90 రోజుల్లో 90 దేశాలు నా ముందర వచ్చి మోకరిల్లి నాకు దాసోహం అంటాయి, నన్ను డీల్ చేయమని చెప్పి నన్ను కోరుతారు అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్నాడు తన సపోర్ట్ బేస్ కి. దానికి భిన్నంగా ఎవరు రాలేదు నా దగ్గర. తన అమెరికా అధీనంలో ఉన్నటువంటి దేశాలు కావచ్చు, లేదా అమెరికా లేకపోతే కనుక వాళ్ళ ఎకానమీ అస్తవ్యస్తం అవుతుంది అన్నటువంటి కొన్ని దేశాలు మాత్రమే దాసోహం అన్నాయి. కానీ ఇంకా మిగతా చాలా ప్రపంచంలో చాలా దేశాలు దానికి ససేమిరా అన్నాయి. మనం చూస్తే వాళ్ళ పక్కన ఉన్నటువంటి నైబర్ కెనడా కానీ, మెక్సికో కానీ ఈ రోజు దాకా వాళ్ళతో డీల్స్ లేవు. అలాగే చైనాతో డీల్స్ లేవు. డీల్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ చైనానే స్వయంగా చెప్తుంది ఇంకా ఏంటి కుదరలేదు, అటువంటిది ఏం జరగలేదు వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు. కాబట్టి మేజర్ ఇటువంటి దేశాలు భారతదేశంతో కుదరలేదు వాళ్ళు. కాబట్టి వాళ్ళు డీల్ కుదుర్చుకున్న దేశాలు ఏవి అని మనం చూసామంటే కనుక జపాన్, వియట్నాం, సౌత్ కొరియా, తర్వాత మనకి ఇండోనేషియా, తర్వాత పాకిస్తాన్, తర్వాత మనకు యూరోపియన్ యూనియన్, ఇటువంటి దేశాలతో కుదుర్చుకున్నారు. యూరోపియన్ యూనియన్ కంప్లీట్ గా సరెండర్ అయిపోయింది, మోకరిల్లింది. జపాన్ పరిస్థితి అదే. ఎందుకంటే జపాన్ అమెరికా మొత్తం వాళ్ళు తయారు చేసేవాళ్ళని అమెరికాకు అమ్ముతారు. అమెరికన్ బాండ్స్ లోనే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటారు. అమెరికా లేదు, జపాన్ ఫస్ట్. కాబట్టి జపాన్ ఆప్షన్ లేదు. జపాన్ కంప్లీట్ గా మోకరిల్లిపోయారు. సౌత్ కొరియా కూడా. కానీ సౌత్ కొరియా అఫీషియల్ గా చెప్పింది మేము ఇంకా సంతకాలు పెట్టలేదు, ఉరికేదో మాట అనుకున్నాం అంతే, ఏం అగ్రిమెంట్ సైన్ అవ్వలేదు అని చెప్పారు. లిటరల్ గా చెప్పాలంటే కనుక ఎక్కడ కూడాను ఒక్క అగ్రిమెంట్ కూడా సంతకం అవ్వలేదు. సో ఈ యొక్క ఫ్రస్ట్రేషన్ అవుతుంది. పైపెచ్చు కెనడా, భారతదేశం లాంటి దేశాలు తను విధిస్తున్నటువంటి టర్మ్స్ ని రిజెక్ట్ చేస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ మొట్టమొదటి టర్మ్ ఏంటంటే తన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మనం కొనుక్కోవాలి అంటున్నాం, దాన్ని మనం రిజెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ధాన్యాలు మనం కొనడం మొదలు పెట్టామంటే మన భూసారం అంతా తెచ్చుకుంటాం. రెండు అవన్నీ జెనెటికలీ మాడిఫైడ్ కాబట్టి ఇంకా దాంట్లో పండినటువంటి ధాన్యాలు మళ్ళీ వచ్చే సంవత్సరం వేస్తే అవి పండవు. ఇంకా జీవితాంతం ఆ కంపెనీల దగ్గర నుంచి కొనుక్కుంటూ ఉండాలి. వాళ్ళకి కంప్లీట్ గా బానిసలు అయిపోతాం. అందుకనే మనం ససేమిరా అంటున్నాం. మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎంఎస్ స్వామినాథన్ గారి సెంటనరీ సెలబ్రేషన్ సందర్భంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మనం అందరం విన్నాం. మనం చాలా స్పష్టంగా చెప్పారు. రైతులు, మన పాల ఉత్పత్తి చేసేటువంటి సోదరులు, మత్స్యకారులు, వీళ్ళ యొక్క ఇంట్రెస్ట్ చూసుకుని వాళ్ళకి ఎటువంటి హాని జరగకుండా నేను చూసుకుంటాను, దానివల్ల వ్యక్తిగతంగా నేను దెబ్బతిన్నా పర్వాలేదు నాకు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి దాంట్లో మనం కాంప్రమైజ్ అవ్వట్లేదు. అలాగే పాల ఉత్పత్తి కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలని అడుగుతున్నాడు. వాళ్ళ దగ్గర పాల ఉత్పత్తి అనేది చాలా కిరాతకంగా చేస్తారు. వాళ్ళు ఆవులనే, ఆవు మాంసాన్ని గడ్డిలో కలిపి వాళ్ళు ఆవులకు పెడతారు. దానివల్ల దాని ఫ్యాట్ పెరుగుతుంది. ఆ ఫ్యాట్ పెరగడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. కాబట్టి అటువంటి కిరాతకమైన పని చేస్తారు. అందుకనే దాన్ని కూడా మనం సత్యమేరా అన్నాం. కాబట్టి ఇటువంటి అంశాల మీద మన మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇన్ఫాక్ట్ 5 రౌండ్స్ డిస్కషన్స్ అయినాయి. పీయూష్ గోయల్ గారు, తర్వాత వాళ్ళ డెలిగేషన్, వాళ్ళ సెక్రటరీ బెసెంట్ అందరూ కలిసి చాలా చర్చలు జరిగి ఫైనల్ గా అందరూ ఒప్పుకొని ఒక ఒప్పందాన్ని డొనాల్డ్ ట్రంప్ ముందర పెట్టారు. డొనాల్డ్ ట్రంప్ ముందర పెట్టిన ఫైనలైజ్ అయిన అగ్రిమెంట్ ఆయన తిరస్కరించారు. లేదు ఇంకా కావాలి అన్నాడు. ఎందుకంటే ప్రతి దేశం మీద ఏదో ఒత్తిడి తెచ్చి వాళ్ళ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అమెరికాలో ఇన్వెస్ట్ చేయాలి, ఖర్చు పెట్టాలి అని చెప్పి వాళ్ళ తల ఉంచాడు. ఫర్ ఇన్స్టెన్స్ జపాన్ $300 బిలియన్ వాళ్ళు అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. అలాగే యూరోపియన్ యూనియన్ కి $600 బిలియన్ వాళ్ళ
డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనాలని చెప్పి $750 బిలియన్ వాళ్ళ దగ్గర చమురు కొనాలని చెప్పి ఇటువంటి షరతులన్నీ పెట్టాడు. అలాగే మనకి ఇండోనేషియా కూడా వాళ్ళ దగ్గర బోయింగ్స్ కొంటామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. భారతదేశం అది ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. సో డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడంటే ప్రతి దేశము నా దేశంలో ఖర్చు పెట్టాలి, నా దేశంలో ఇన్వెస్ట్ చేయాలి, అప్పుడే నేను ట్రేడ్ కన్సెషన్ ఇస్తాను అని చెప్పి ఒక పంథాలో పెడుతున్నాడు. కానీ మన దేశంలో అటువంటి పరిస్థితి లేదు మనం. ఎందుకంటే వాళ్ళ దేశం నుంచి మనం కొనుక్కోలేదు. ఎందుకంటే అంత ఖర్చుతోటి అంత ఖరీదైనటువంటి వస్తువులు ఈ దేశంలో ఎంతమంది కొంటారు? హార్లీ డేవిడ్సన్ ఎంతమంది కొంటారు? వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద పెద్ద చాలా కాస్ట్లీ బ్రాండ్స్ అన్ని ఎవరు కొంటారు? వాళ్ళ విస్కీలు అన్ని చాలా ఎక్స్పెన్సివ్, అవన్నీ ఎవరు కొంటారు ఇక్కడ? కాబట్టి ఆ అంశం ఒకటి ఉంది. రెండవది పెట్టుబడులు పెట్టడానికి మనకు అంత పెద్ద సంపన్నమైన దేశమే కాదు. మన దేశంలోనే ఇంకా చాలా ఖర్చులు పెట్టుకోవాలి, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మనకు, అందుకే దాన్ని కూడా మనం తిరస్కరిస్తుంది. సో అందుకని మనం దానికి ఒప్పుకోలేదు. అంటే అగ్రిమెంట్ మొత్తం ఒప్పందం అయిన తర్వాత ఆఖరి క్షణంలో మళ్ళీ గోల్ పోస్ట్ మార్చి డొనాల్డ్ ట్రంప్ మన మీద గొంతెమ్మ కోరికలు కోరడంతో మనం దాన్ని ఇంకా రెడ్ లైన్ డ్రా చేసి ఇంతకంటే మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేమని చెప్పాము. దానితో అతను ఫ్రస్ట్రేట్ అయిపోయి మన మీద ఇటువంటి టారిఫ్లన్నీ వేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.